బండి భగీరథ లొంగుబడిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుడిని అప్పగించినట్లుగా ఆయన చెప్తున్నారు. చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా ఒక్కటని స్పష్టం చేశారు. మా దగ్గర ఉన్న ఆధారాలతో బెయిల్ వస్తుందని భావించాము, అందుకే అప్పగింత ఆలస్యమైందని తెలిపారు బండి సంజయ్. ఇంకా ఆలస్యం చేయడం సరికాదని పోలీసులకు అప్పగించానని, తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు బండి సంజయ్. మరి ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? మరి పోలీసులు చాలా రోజులుగా బండి భగీరథ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇవాళ చూసుకుంటే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆయన కోసం చాలా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన పేట బషీరాబాద్ స్టేషన్లో లొంగిపోయారు లాయర్లతో కలిసి. ఇప్పుడు ఏం జరగబోతోంది రమణ? అంటే హైడ్రామా అయితే కొనసాగింది. మనం చూస్తున్నాం వారం 10 రోజులుగా అసలు రాజకీయంగా అటు మాట ఆరోపణలు ప్రత్యారోపణలు కావచ్చు, ఏ స్థాయిలో మనకు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిందో మన తెలంగాణ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే మొత్తం మీద ఈ రోజైతే బండి భగీరథ్ ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు అయితే మేము అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఆల్రెడీ అతని ఔటర్ రింగ్ రోడ్ పై అదుపులో తీసుకుని పేట బషీరాబాద్ పిఎస్ కు తరలిస్తున్నామని సిపి ఒక ప్రకటన అంటే మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు ఆయన వారిని అరెస్ట్ కు సంబంధించి చెప్తున్నారు. ఇక మరోవైపు ఆయనే స్వయంగా లొంగిపోయారంటూ ఇప్పుడు బండి సంజయ్ సంబంధించి మనం ప్రెస్ నోట్ కూడా చూస్తాం. ఆయన అంటే చట్టం మీద గౌరవంతో నేను ఈ రోజు పోలీసుల ముందు తన కొడుకును చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం మనం చూసాం. మొత్తం మీద ఇలాంటి హైదరాబాద్ మధ్య ఇప్పుడైతే నెక్స్ట్ పరిణామం అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మామూలుగా ఇప్పుడు పిఎస్ కు తీసుకురావడం, ఆ తర్వాత ఒకవేళ పిఎస్ కు తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్స్ పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే జడ్జి నివాసానికి నేరుగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇక పోలీసులు ఇప్పటికే అంటే కస్టడీకి సంబంధించి కూడా ఆలోచనలో ఉన్నారు. అంటే మళ్ళీ ఒకసారి విచారించాల్సిన అవసరం ఉంది. కూడా బండి భగీరథకు సంబంధించి విచారణకు రావాలని గతంలో నోటీసులు పంపినా కూడా భగీరథ్ విచారణకు రాలేదు. సో అక్కడ నుంచి ఇంకా కీలక సమాచారం రాబట్టాల్సి ఉంది కాబట్టి కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. ఈ రోజే వేస్తారా కస్టడీ పిటిషన్? ఏదైతే రిమాండ్ తో పాటే నెక్స్ట్ లేదంటే మళ్ళీ రేపు ఏమైనా వేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా హైదరాబాద్ కొనసాగుతూ వచ్చింది. భగీరథ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు బెయిల్ కోసం. ఒక సమయంలో తనకు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఇవన్నిటి కూడా కోర్టు పక్కకు పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ వచ్చాయి. ఓవైపు బండి భగీరథకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేయడం కావచ్చు, ఆ తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 3 సార్లు ఆమెకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రోజైతే నేరుగా జడ్జి ముందే, మేడ్చల్ జిల్లా జడ్జి ముందే ఈ రోజు ఆమె స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ చేశారు. ఇప్పటికి 2 సార్లు రికార్డ్ చేశారు, ఇవాళ 3వసారి రికార్డ్ చేశారు. వారే కాకుండా ఇంకా ఇందులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా జడ్జి రికార్డ్ చేశారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఏ నెక్స్ట్ పరిణామాల్లో ముఖ్యంగా కస్టడీ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే రిషరాజ్ ఎవరైతే ఈ మొత్తం కేసుకు సంబంధించి విచారణాధికారిగా ఉన్నారో రిషరాజ్ కూడా పేట బషీరాబాద్ పిఎస్ చేరుకున్నారు కాబట్టి పేట బషీరాబాద్ పిఎస్ కి ముందు భగీరథను తీసుకొస్తారు. అక్కడ నుంచి మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అవి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పేట బషీరాబాద్ పిఎస్ లోనే ఉన్నారా ఇంకా రమణ? పేట బషీరాబాద్ పిఎస్ కింద తీసుకొస్తున్నారు. ఇంకా తను ఎవరైతే బండి భగీరథను పేట బషీరాబాద్ పిఎస్ కు పోలీసులు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని ఔటర్ రింగ్ రోడ్ మేము అదుపులోకి తీసుకున్నాం. అక్కడ నుంచి పేట బషీరాబాద్ పిఎస్ తరలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో మరి కాసేపట్లో భగీరథ్ పిఎస్ రాబోతారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా జడ్జి ఇంటికి మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆయనకి సంబంధించి రిమాండ్ సంబంధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. అయితే ఈ లోపు కస్టడీ పిటిషన్ కూడా ఇదే రోజు వేస్తారంటే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రోజు వేస్తారా లేదా రేపు వేయబోతున్నారనే మా విషయంలో స్పష్టత రావాల్సింది. ఏదేమైనా మొత్తం కేసుకు సంబంధించి మాత్రం మనం చూస్తూ వచ్చాం. అమ్మాయికి సంబంధించి బాధితులకు సంబంధించి చాలా అంటే వారు తీవ్రమైన మనోవేదన గురయ్యారంటూ చాలా అంటే ఆమెకు సంబంధించి లైంగికంగా వేధించినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ పోక్సో కేసు నమోదు కావడం, ఆ అమ్మాయికి సంబంధించిన ఏజ్ విషయంలో జరిగినటువంటి పరిణామంలో మనం చూసాం. అసలు అమ్మాయి మేజర్ ఆమె మేనర్ కాదంటూ పిటిషన్ తరపు న్యాయవాది భగీరథ సమస్య న్యాయవాది వాదన వినిపించడం, దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించిన తర్వాత అప్పుడు అమ్మాయి మైనర్ అని తేలడం
ఇవన్నీ కీలక పరిణామాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే భగీరథ్ కు బెయిల్ రాలేదు. ఆ తర్వాత మిగతా ఏవైతే మధ్యంతర రక్షణకు సంబంధించి కూడా కోర్టు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇక అరెస్ట్ తప్పదనేటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు భగీరథ్ నాటకీయ పరిణామం మొదలైతే పోలీసులు చేసిన ప్రత్యక్ష వేడుకకు తెలుస్తోంది. అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు, మరోవైపు లొంగిపోయాడని చెప్పేసి బండి సంజయ్ నేరుగా ఆయన ప్రకటన ద్వారా చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ఏదేమైనా పోలీసులు అయితే ఇప్పుడు భగీరథ్ ను నేరుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి పేజ్ బషీరాబాద్ కు తరలిస్తున్నారు. తరలించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో భాగంగా ఆయన్ని జడ్జి ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలిస్తారు. రిమాండ్ లో భాగంగా మరి ఆయనను జైలుకి తరలిస్తారు. పెంచలగూడ జైలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఇక కస్టడీ పిటిషన్ సంబంధించి మాత్రం ఈ రోజే వేయబోతున్నారా, రేపు వేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సింది. అర్చన. ఓకే, అయితే రమణ, మరి మీరు చెప్తున్నట్టుగా ఒకవైపు బండి సంజయ్ అయితే ప్రకటన చేశారు, చట్టం ముందు ఎవరైనా ఒకటే, కాకపోతే కీలక ఆధారాల కోసం మేము ఇలా జాప్యం చేశాము అని చెప్తున్నారు. కాకపోతే ఇంకా ఇప్పటికే సమయం మించిపోతోంది కాబట్టి పిఎస్లో లొంగిపోయమంటున్నారు. కానీ కాదు, ఔటర్ రింగ్ రోడ్పై అతన్ని అదుపులోకి తీసుకున్నారు అని ఇంకొక వార్త. సరే, ఏది ఏమైనా అన్నిటికంటే అమ్మాయి అంటే మైనర్ మేజర్ అని అన్నది దీనికైతే ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చేసినట్టేనా, లేకపోతే ఇంకేమైనా ఆధారాలు ఇంకా సమర్పించే అవకాశాలు బండి భగీరథ వైపు నుంచి ఇంకేమైనా ఉన్నాయంటారా? భగీరథ్ సంబంధించి భగీరథ్ అంటే న్యాయవాదులు అయితే ఇప్పుడు ఆల్రెడీ పేరు బషీరాబాద్ చేరుతున్నట్టు చెప్తున్నారు. కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నటువంటి వార్తలు అయితే ముఖ్యంగా అంటే మనకి మీడియాలో ప్రస్తుతం ఏదైతే భగీరథ్ సంబంధించి బండి సంజయ్ సంబంధించినటువంటి ప్రతినిధుల ద్వారా బయటకు వస్తుంది. అంటే మరి ఏం అలాంటి కీలక సమాచారం ఏముంది అంటే అమ్మాయికి సంబంధించి ఆల్రెడీ మైనర్ అతను మైనర్ అంటూ పోలీసులు ఆ ధృవీకరణ పత్రాలు కోర్టు కూడా సమర్పించి ఉన్నారు. ఈ క్రమంలో ఇంకా ఏముందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి మేజర్ అని మరి తేలి ఉంటే మాత్రం ఈ కేసు మరొక టర్న్ తిరిగి ఉండేది. కానీ అమ్మాయి మేజర్ అంటూ పోలీసులు ఆల్రెడీ ఆధారాలను కూడా కోర్టు సమర్పించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో మరి ఇంకా ప్రత్యేక పోక్సో లాంటి చట్టానికి సంబంధించి అసలు వేరే అవకాశాలు ఉండవు. ఆ సమయంలో అమ్మాయి ఇష్టపూర్వకంగా తను చేసినప్పటికి కూడా, ఇష్టపూర్వకంగా అంగీకరించినప్పటికి కూడా అది పరిగణలోకి తీసుకోవడం ఉండదనేటువంటి విషయం మనకు చట్టం పరంగా పోక్సో చట్టం ప్రకారం చెప్తోంది. ఈ క్రమంలో మరి ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాదులు అయితే పోలీస్ స్టేషన్ లో సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మేజిస్ట్రేట్ ముందు మళ్ళీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు ఆయన హాజరుపరిచిన తర్వాత మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ అయితే విధించే అవకాశం ఉంటుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ సో మచ్.